ఈరోజు కార్యక్రమం ప్రపంచ అపరాల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అయితే ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పినట్టుగా మనకి అపరాలలో చాలా మెళకువలు ఉన్నాయి. అదేవిధంగా మంచి మంచి రకాలని రూపొందించడం అనేది జరిగింది. మనం ఎంత చేసినా, ఎంత సాగు చేసినా అక్కడే దిగుబడికి రావాలి, అధిక దిగుబడులు రావాలి అనంటే మనం పాటించాల్సిన సూచనలలో కొన్ని ఏంటంటే మనం సినిమా చూసినప్పుడు విలన్స్ ఎలాగా ఏవైతే అంటే సినిమాలో ఎలా అయితే ఉంటారో మన దాంట్లో కూడా మన పంటలలో మనం సాగు చేసే వాటిలలో కూడా కొన్ని రకాల విలన్స్ ఉంటాయి. అందులో ప్రముఖంగా కీటకాలు, అదేవిధంగా తెగుళ్ళు. సో ఈ కీటకాలు, తెగుళ్ళు పల్సెస్లో అంటే అపరాల పంటలలో ఎంతవరకు నష్టాన్ని కలగజేస్తున్నాయి అన్నది చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్‌గా అంటే మనకి ఒక సంవత్సర వార్షిక ఆదాయంలో మనకి ఈ అపరాల పంటలలో ఎంతవరకు నష్టపోతున్నాము అనంటే 30% కీటకాల వలన. ఆ కీటకాలు మనకి ఈ అపరాలలో చూసినట్లయితే కాయ తొలిచే పురుగులు, అదే విధంగా కాయ రసం పీల్చే పురుగులు. ఈ 2 రకాల పురుగుల వల్ల మనమి యావరేజ్‌గా సుమారుగా 30% వరకి పంట నష్టం అనేది కోల్పోతున్నాము. ఇంకా మనం డీటెయిల్‌గా చూసినట్లయితే కందిలో చూసినట్లయితే 70-80% వరకి మనకి కాయ తొలిచే పురుగుల వల్లే నష్టం అనేది కలుగుతుంది. ఇక పెసర మినుములో చూసినట్లయితే 27-38% వరకి మనకి పంట నష్టం అనేది ఈ పురుగుల వల్ల కలుగుతుంది. కౌపిలో అంటే బెబ్బర్లలో చూసినట్లయితే 17-53%. ఇక తెగుళ్ళ వల్ల చూసినట్లయితే మనకి భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ వల్ల 70-80% వరకి పంట నష్టం అనేది కలుగుతుంది. ఇంకా వైరస్ తెగుళ్ళతో చూసినట్లయితే వైరస్ తెగుళ్ళు ముఖ్యంగా కందిలో చూసినట్లయితే మనకి గొడ్డుమోతు తెగులు వస్తది. ఆ తెగులు వల్ల ఆశించినట్లయితే మనము 80-100% వరకి పంట నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి అంటే మనకి ఈ కీటకాలు అదే విధంగా తెగుళ్ళనేవి చెప్పాను. అంటే విలన్ లాగా. వాటి వల్ల మనకి చాలా నష్టం అనేది జరుగుతుంది కాబట్టి వాటిని సరైన సమయంలో గుర్తించి తగిన యాజమాన్య పద్ధతులు, సూచించిన యాజమాన్య పద్ధతులని పాటించినట్లయితే ఇందాక మనం ఇక్కడ ఏంటిది సత్కరించుకున్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా మంచి కీలకమైన ఏవైతే యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులను పొందారో వాళ్ళ లాగానే మనం కూడా పొందవచ్చు. ఇంకా ఇందాక చెప్పినట్లుగా కాయతొలిచే పురుగులు, రసం పీల్చే పురుగులు, అదేవిధంగా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు, ఇంకా వైరస్ తెగుళ్ళు. ఇంకా ఇవన్నీ కూడా నేను జస్ట్ అంటే ఒక్కొక్క స్లైడ్ వెళ్ళిపోతా ఉంటాను. ఇవి మనకి ముఖ్యంగా ఆశించే పురుగులు. మీకు శనగపచ్చ పురుగు అందరికీ తెలిసిన విషయమే. అందరూ పురుగు మందులు అంటే ఒక పురుగు కనిపించింది అంటే దాని యొక్క థ్రెషోల్డ్ లెవెల్ ఈటీఎల్ లెవెల్ దాటింది అన్న వెంటనే మీరందరూ కూడా ఏంటిది పెస్టిసైడ్ షాప్‌కి వెళ్తున్నారు. అలా కాదు. ఫస్ట్ ఏంటంటే మనము సమగ్ర యాజమాన్య పద్ధతులన్నీ పాటించాలి. అందులో మనం ఈ నేల తయారు చేసుకునే దగ్గర నుంచి వేసవి దుక్కులు చేసుకోవాలి. అదే విధంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. పక్షి స్థావరాలు మేము చాలా కంది పొలాలు చూస్తాం. చాలా పెసర అవి అంటే పల్సెస్ తిరుగుతా ఉంటాం కదా! చూసినప్పుడు అందరూ పెస్టిసైడ్స్‌ది ఎక్కువ మొగ్గు చూపుతారు గానీ, ఎవ్వరు కూడా ఒక్క పక్షి స్థావరాలైతే పెట్టరు. చాలా తక్కువ మంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఫార్మర్స్, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మాత్రమే పక్షి స్థావరాలను పెట్టడం అనేది గమనించాము. పక్షి స్థావరాలను పెట్టినట్లయితే ఈ శనగపచ్చ పురుగుని అది పైన దూరంలో ఆకాశంలో ఉండి కూడా ఆ పురుగులంటే వాటికి కంటి చూపు అనేది చాలా చురుగ్గా ఉంటది. ఆ కంటి చూపుతోనే ఆ పురుగులని ఏరి తిని పారేస్తాయి. కాబట్టి పక్షి స్థావరాలనేవి ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. అదే విధంగా మనము మానిటర్ చేసుకోవడానికి అంటే మనము ఎప్పటికప్పుడు పంటని గమనించుకోవడానికి మనం మొత్తం తిరిగి చూడకుండా అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు పెట్టినట్లయితే ఆ లింగాకర్షక బుట్టలను చూసి కూడా మనము ఎంతవరకి అంటే థ్రెషోల్డ్ లెవెల్ దాటిందా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవడానికి లింగాకర్షక బుట్టలనేవి ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత మనతో అంటే మనము స్వయంగా తయారు చేసుకునే మందులు ఏవైతే ఉన్నాయో జీవ సంబంధిత మందులు ఏంటిది వేప కషాయం గాని, వేప నూనె లాంటివి ఫస్ట్ పిచికారీ చేసుకోవాలి. తర్వాత కూడా ఉధృతిని బట్టి రకరకాల రసాయనిక మందుల జోలికి వెళ్ళాలి. అప్పటి వరకి మనకి సాధ్యమైనంత వరకి ఇటువంటి పద్ధతులని సమగ్ర యాజమాన్య పద్ధతులని పాటించినట్లయితే శనగపచ్చ పురుగుని అదే విధంగా మారుక మచ్చల పురుగుని కూడా మనము నివారించుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే 3-5 సంవత్సరాలుగా చూసినప్పుడు కందిలో ఎక్కువగా కాయతొలిచే పురుగు ఈగ ఈ కాయతొలిచే ఈగ అనేది ఎక్కువగా గమనించడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే పుష్పించే దశలోనే గుడ్లు పెట్టి ఆ పిందె దశలో లోపలికి మ్యాగెట్ అనేది తెల్లగా ఉంటుంది. అది లోపలికి వెళ్లి లోపల ఉన్న కాయని మొత్తం చారల్లాగా చేసి తినేస్తది. ఇది మనకి బయట కనిపించదు. బయట చూస్తే కాయ మంచిగా ఫ్రెష్‌గా ఉంటది.
తర్వాత ఎప్పుడైతే మనం ఓపెన్ అంటే నిండుగా గింజలు అయిన తర్వాత చూసినట్లయితే లోపల కాయలన్నీ కూడా ఇలా తినేసి ఉంటాయి. దీని నివారణకి మనము ఒకటి టెక్నాలజీ మన యూనివర్సిటీ నుంచి విడుదల చేయడం జరిగింది, అంటే పెంపొందించడం జరిగింది. అదేంటంటే థయోమిథాక్సాము 0.4 మిల్లీ లీటర్లు ప్లస్ జాగరి అంటే బెల్లము 5 గ్రాములు కలిపి 1 లీటర్ నీటికి పిచికారీ చేసినట్లయితే ఈ కంది కాయ తొలిచే ఈగని మనము నివారించుకోవచ్చు. ఈ టెక్నాలజీ అంటే ఈ పద్ధతిని మనం ఎప్పుడు చేయాలి అనంటే పిందె దశలో ఉన్నప్పుడు ఇది స్ప్రే చేసినట్లయితే ఈ ఈగ రాకుండా నివారించుకోవచ్చు. అదే విధంగా కాయ రసం పీల్చే పురుగులు ఈ సంవత్సరం కూడా ఈ పురుగులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్, ఓకే సార్. ఇవి రకరకాలే. తర్వాత మనము ఇవి పైరు దశలో ఉన్నప్పుడు వచ్చే పురుగులు. తర్వాత ఇది ఏంటని నెక్స్ట్ వచ్చేది ఏంటంటే బ్రూచిడ్స్. ఇవి ఎప్పుడు అనంటే నిలువ దశలో ఎక్కువగా ఆశిస్తాయి. ఈ నిలువ దశలో ఆశించినప్పుడు వీటిని నివారించుకోవాలి అంటే సంచులని శుభ్రంగా ఏంటిది నీమ్ ఎక్స్ట్రాక్ట్ సొల్యూషన్ లో ముంచి తీయాలి, లేకపోతే మలాథియన్ లాంటివి శుభ్రంగా సంచుల పైన పిచికారి చేసి ఆరబెట్టుకోవాలి. లేదంటే మనం ఎక్కడైతే నిల్వ చేసుకున్నాం అనుకుంటున్నామో ఆ రూమ్ ని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ స్టాకింగ్ అంటే మనము కింద వుడెన్ స్టాక్స్ కానీ లేకపోతే ఐరన్ స్టాక్స్ కానీ వేసుకొని దాని మీద వరుసలుగా అమర్చుకొని నిల్వ చేసుకున్నట్లయితే గాలి వెలుతురు మంచిగా వచ్చి ఈ పురుగు రాకుండా ఉంటది. ఇంకోటి పిక్స్ బ్యాగ్స్. ఈ పిక్స్ బ్యాగ్స్ ఏంటంటే 3 లేయర్ పిక్స్ బ్యాగ్స్. ఈ 3 లేయర్ పిక్స్ బ్యాగ్స్ లో నిల్వ ఉంచుకున్న అపరాలకి ఈ ఏంటిది నిల్వలో వచ్చేటువంటి బ్రూచిడ్స్ లాంటివి ఇన్ఫెస్టేషన్ అనేది చాలా తక్కువగా రావడం అనేది మేము గమనించడం జరిగింది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి. మంచిగా నీడలో ఆరబెట్టుకోవాలి. మాయిశ్చర్ తేమ శాతము 8% వచ్చేంత వరకు ఆరబెట్టుకున్నట్లయితే తర్వాత నిల్వ చేసుకుంటే ఈ బ్రూచిడ్స్ రాకుండా మనము నివారించుకోవచ్చు. ఇవన్నీ మనం ఎప్పుడు అంటే చెప్పుకుంటున్న తెగుళ్ళే. ఇది వర్షాలు ఎక్కువగా వస్తే ఫైట్ ఆఫ్ ద 2 తెగులు వస్తుంది. ఫిజేరియం విల్టీ అంటే ఎక్కువ నష్టాన్ని కలిగించే తెగులు. అదేవిధంగా స్టెరిలిటీ మొజాయిక్ ఇది వైరస్ తెగులు. ఇది ఆశిస్తే గనక 100% అనేది పంట నష్టం కలుగుతుంది. కాబట్టి దీని నివారణకి మనము ముందు జాగ్రత్తగానే నీటిలో కరిగే గంధకపు పొడిని 30 రోజుల దశలలో ఖచ్చితంగా తప్పనిసరిగా ఇది స్ప్రే చేయాలి. నీటిలో కరిగే గంధకపు పొడి ఆ తెగులు వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్తగా స్ప్రే చేసినట్లయితే ఈ వైరస్ తెగులు రాకుండా మనము నివారించుకోవచ్చు. ఇక ఇది ఇంటిగ్రేట్ మేనేజ్మెంట్ అంటే మనము దున్నినప్పటి నుంచి ఏ విధంగా చేసుకోవాలి, మనం మల్చెస్ పాడాలి, తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే విధంగా మంచి తెగుళ్ళు తట్టుకునేటువంటి విత్తనాలను ఎంచుకోవాలి. ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే విధంగా నేలలో కూడా కలియ దున్నుకోవాలి. ఇలాంటి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవి కూడా మనకి పెసర మినుములో వచ్చే తెగుళ్ళు, అదే విధంగా కీటకాలు. ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.